వెల్కమ్ టు కీ ఇన్స్టిట్యూట్. మా అడ్రస్ మద్దిలిపాలెం మరియు ఏవిఎన్ కాలేజ్ డౌన్, విశాఖపట్నం. మా ఫోన్ నెంబర్ 6305505100. లాస్ట్ క్లాస్లో మనం ఓచర్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఎడిట్ చేయాలి అనేది చూసాం. అదేవిధంగా ఒక సమ్ కూడా చేయడం జరిగింది. అంటే ఆ సమ్ములో మనం పేమెంటు, రిసిప్టు క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారా చేయడం జరిగింది. అంటే పేమెంట్ చేసిన, రిసిప్ట్ చేసిన మనం పైన క్యాష్ వేసుకోవడం జరిగింది. ఎప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ బయటికి వెళ్తే క్యాష్ ద్వారా ప్రతి ట్రాన్సాక్షన్ జరగదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిగ్ బజార్కి కానీ డీమార్ట్కి కానీ వెళ్ళినప్పుడు మన దగ్గర క్యాష్ లేదు. సో మనం సమ్ ఐటమ్స్ అనేవి పర్చేస్ చేసినప్పుడు క్యాష్ లేదు. క్యాష్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే స్వైప్ చేయడానికి మన దగ్గర ఉన్న ఏటీఎం కార్డు అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు పేమెంట్ అనేది ఏ విధంగా చేస్తున్నారంటే క్యాష్ ద్వారా పేమెంట్ జరగట్లే. దేని ద్వారా జరుగుతుంది అంటే బ్యాంక్ ద్వారా పేమెంట్ జరుగుతుంది. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైనా మీకు ఎదురైనప్పుడు టాలీలో ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది ఈరోజు క్లాస్ చూద్దాం స్టూడెంట్స్. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. హలో వ్యూవర్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ఫస్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ముందుగా మనం టాలీ అనేది ఓపెన్ చేసుకుందాం. సో టాలీ ఎలా ఓపెన్ చేయాలో మీరు ఆల్రెడీ ముందు వీడియోస్లో చూశారు కదా. సో విండోస్ TA ఎంటర్. సో ఈ విధంగా టాలీ అనేది ఓపెన్ అవుతుంది. వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ ఎంటర్. సో మనం గేట్వే ఆఫ్ టాలీలోకి రావడం జరిగింది. ఒకసారి సమ్ అనేది చూద్దాం స్టూడెంట్స్. చూడండి, నేను మీకు ఈ విధంగా 2 సమ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాని పక్కన ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ సమ్ నేను చేస్తాను, సెకండ్ సమ్ మీరు ట్రై చేయండి స్టూడెంట్స్. సో మీరు ఈ సమ్ని వీడియో చూస్తున్నప్పుడు పాజ్ చేసి మీరు స్క్రీన్ షాట్ కానీ లేకపోతే నోట్బుక్లో కానీ నోట్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్. సో నేను ఫస్ట్ సమ్ అనేది చేస్తాను, సెకండ్ సమ్ అనేది మీరు ట్రై చేయండి స్టూడెంట్స్. ఓకే. సో ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేయాలి మనం. సో కంపెనీ క్రియేట్ చేయాలి అంటే గేట్వే ఆఫ్ టాలీ దగ్గర ఉన్నాం కాబట్టి కంపెనీ క్రియేట్ చేయడానికి షార్ట్కట్కి Alt F3C. సో కంపెనీ క్రియేట్ చేసాం. సో ఇలా వస్తుంది షీటు. క్లిక్ చేసిన వెంటనే బిజినెస్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు అంటే మిస్టర్ రాజు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. సో నేను రాజు అండ్ కో అనే కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. సో అడ్రస్ మద్దిలిపాలెం, విశాఖపట్నం, వైజాగ్, ఇండియా, ఆంధ్రప్రదేశ్. సో ఎంటర్ చేసుకెళ్ళే బదులు Ctrl A క్లిక్ చేయండి. సో సేవ్ చేయడానికి షార్ట్కట్కి Ctrl A. సో గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేయండి అమ్మా. సో గేట్వే ఆఫ్ టాలీ దగ్గరకు వచ్చాక సో కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఏం క్రియేట్ చేయాలి, లెడ్జర్ అనేది క్రియేట్ చేయాలి. మరి లెడ్జర్కి షార్ట్కట్కి గేట్వే ఆఫ్ టాలీ దగ్గర నుంచి ALR ఎంటర్. సో బిజినెస్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు, రాజుకి అండర్ గ్రూపు క్యాపిటల్. నెక్స్ట్ ఎంట్రీ చూడండి, హీ ఓపెన్డ్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్, బ్రాకెట్లో SBI అని ఇచ్చాం. అంటే ఇతను SBI బ్యాంక్ అనేది కూడా ఓపెన్ చేస్తున్నాడు. ఎంత పెట్టి అంటే 4 lakhs. సో 4 లక్షలు పెట్టి SBI బ్యాంక్ అనేది ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ SBI ఆ బ్యాంక్ పేరు రాయాలమ్మా నేమ్ ఆఫ్ లెడ్జర్లో. సో బ్యాంక్ పేరు రాసిన తర్వాత బ్యాంక్కి అండర్ గ్రూప్ ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్. మీరు గమనించాలి, ఈరోజు కొత్త పాయింట్ ఏంటి అంటే బ్యాంక్కి అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ SBI అని ఇచ్చాడు, మనకి కింద సమ్మలోనైతే ఆంధ్ర బ్యాంక్ అని ఉంటుంది. సో ఏ బ్యాంక్ పేరు ఇస్తే ఆ బ్యాంక్ పేరు రాసి ఆ బ్యాంక్కి అండర్ గ్రూప్ ఏమి ఇవ్వాలంటే బ్యాంక్ అకౌంట్ అని ఇవ్వాలి. సో నేను బ్యాంక్ అకౌంట్ అని ఇస్తున్నాను. సో మనకి సమ్లో చెప్పాడు క్లియర్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈజ్ 4 lakhs. ఎప్పుడైనా ఓపెనింగ్ బ్యాలెన్స్ అని సమ్లో ఇస్తే మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ని తీసుకెళ్ళి ఓపెనింగ్ బ్యాలెన్స్లోనే వేసేయాలి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్లో 4 lakhs వేసేయండి అమ్మ. సో నేను 4 lakhs ఎంటర్ చేశాను చూసారా. సో ఇది కొత్త పాయింట్. సో బ్యాంక్ ఎంట్రీ ఏమైనా ఇస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్గా బ్యాంక్ పేరు రాసి దానికి అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే మనం ఖచ్చితంగా ఓపెనింగ్ బ్యాలెన్స్లో అమౌంట్ వేసేయాలి. ఎంత అమౌంట్ ఇస్తే అంత. ఒకవేళ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఇవ్వకుండా ఇస్తే అది మనం ఎందులో వేయాలి అంటే ఓచర్లో వేసుకోవాలి. గమనించాలి మీరు. సో ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నాడు కాబట్టి నేను ఓపెనింగ్ బ్యాలెన్స్లో వేసేసాను 4 లక్షలు. ఎంటర్. DR అలాగే ఉన్నాయండి. ఎంటర్. సో నెక్స్ట్ ఏముంది, హీ పర్చేస్డ్ న్యూ బైక్. సో ఇక్కడ ఏం కొన్నాడంటే బైక్ కొన్నాడు. మరి బైక్ అండర్ గ్రూప్ ఏంటి అంటే ఫిక్స్డ్ అసెట్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమీ లేదు కాబట్టి అమౌంట్ ఏమీ అయ్యే అవసరం లేదమ్మా. నెక్స్ట్ ఎంట్రీ ఏముంది, పర్చేస్డ్ ఫర్నిచర్.
ఫర్నిచర్కి అండర్ గ్రూపు ఫిక్స్డ్ అసెట్. శాలరీ పెయిడ్ త్రూ బ్యాంక్, శాలరీ పెయిడ్ అన్నాడు. మరి పేమెంట్ కదా ఇది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఫ్యాక్టరీ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇండైరెక్ట్, ఫ్యాక్టరీ అని మెన్షన్ చేస్తే డైరెక్ట్. నెక్స్ట్ ఏముంది, కమిషన్ రిసీవ్డ్కి ఇది ఇన్కమ్ కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్. కరెంట్ బిల్ పెయిడ్, సో కరెంట్ బిల్ పే చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెండిచర్, సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడితో అయిపోయి కదా లెడ్జరు. సో ఎంటర్ చేసి సేవ్ చేయండి. గేట్ ఆఫ్ టాలీకి రండి, ఎస్కేప్ నొక్కి. సో గేట్ ఆఫ్ టాలీ దగ్గరకు వచ్చాక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఓచర్ చేయాలి. సో స్టెప్ బై స్టెప్, ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేయాలి, తర్వాత లెడ్జర్ క్రియేట్ చేయాలి, థర్డ్ స్టెప్ ఓచర్ క్రియేట్ చేయాలమ్మా. సో ఓచర్ షార్ట్కట్కి వి. సో ఫస్ట్ ఎంట్రీ ఏంటి అంటే మిస్టర్ రాజు స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 7 lakhs. సో 7 లక్షలు రాజు అనే ఆయన ఏం చేస్తున్నాడంటే బిజినెస్లో పెట్టడం జరుగుతుంది. సో కంపెనీలోకి డబ్బులు వస్తే రిసిప్టు, కంపెనీ నుంచి డబ్బులు పోతే పేమెంటు. ఈ కాన్సెప్ట్ లాస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది, చూడండి. సో ఫస్ట్ ఎంట్రీ రిసిప్ట్. సో క్యాష్ ద్వారా తీసుకొస్తున్నాడు కాబట్టి మనం పైన ఏమేయాలంటే క్యాష్ వేయండి అమ్మా. సో క్యాష్ వేసాం. ఎంత తీసుకొస్తున్నాడు, 7 lakhs. ఎవరు తెస్తున్నారంటే రాజు తెస్తున్నాడు. సో రాజు ఎంటర్ చేసి అమౌంట్లో 7 lakhs వేసేయండి అమ్మ. 7 lakhs వేసి ఎంటర్ చేసుకొని సేవ్ చేయండి. నెక్స్ట్ ఎంట్రీ ఏముంది, హీ ఓపెన్డ్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్, ఎస్బీఐ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇస్ 4 lakhs. మనం ఆల్రెడీ ఎంట్రీ 4 లక్షల ఎంట్రీ లెడ్జర్లో వేయడం జరిగింది ఓపెనింగ్ బ్యాలెన్స్లో. ఒకసారి మనం వేసేస్తే అమౌంట్ మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి అమ్మ. నెక్స్ట్ ఎంట్రీ చూడండి, హీ ఓపెన్డ్ న్యూ బ్యాంక్ అకౌంట్ త్రూ ఎస్బీఐ బ్యాంక్. ఇప్పుడు వరకు మనం ఏం చేసేవాళ్ళం, క్యాష్ ద్వారా కొనడం, క్యాష్ ద్వారా డబ్బులు తీసుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు ఎంట్రీ ఏం చెప్తుంది అంటే బ్యాంక్ ద్వారా మనం బైక్ని పర్చేస్ చేసాం 75,000 పెట్టి. ఇక్కడ క్యాష్ ఏమీ మనం ఇవ్వట్లే. ఎలాగా కొంటున్నాం బైక్ అంటే 75,000 ఇచ్చి బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసాం తనకి. సో బ్యాంక్ ద్వారా అక్కడ పేమెంట్ జరుగుతుంది. సో బ్యాంక్ ద్వారా పేమెంట్ జరిగితే ఎలా వేసుకోవాలి టాలీలో అంటే, సో ఇప్పుడు పేమెంట్ అనేది క్లియర్గా జరుగుతుంది కాబట్టి మనం పేమెంట్లో వేయాలి. పేమెంట్కి షార్ట్కట్కి F5. సో పైన అకౌంట్లోని మీరు ఇప్పుడు వరకు క్యాష్ అని వేసి చేసేవారు లాస్ట్ సమ్ నుంచి. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే అక్కడ క్లియర్గా చెప్పాడు త్రూ బ్యాంక్. సో ఎప్పుడైతే బ్యాంక్ అన్నాడో మీరు పైన క్యాష్ వేయకూడదు, ఎస్బీఐ బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ అవుతుంది కాబట్టి మీరు ఎస్బీఐ అని వేయాలి. ఎస్బీఐ ద్వారా ఏం కొంటున్నాం అంటే బైక్ కొంటున్నాం. ఎంత పెట్టుకుంటున్నాం, 75,000 పెట్టుకుంటున్నాం. సో 75,000 వేసి ఎంటర్ చేసుకుని వెళ్ళిపోండి అమ్మా. నెక్స్ట్ చూడండి, పర్చేస్ ఫర్నిచరు కొంటున్నాం. సో ఫర్నిచర్ కొంటే డబ్బులు ఇచ్చే కదా కొనేది. సో పేమెంట్ జరుగుతుంది ఇక్కడ. సో పేమెంట్లో వేద్దాం. సో పేమెంట్ షార్ట్కట్కి F5, ఆల్రెడీ పేమెంట్లోనే ఉన్నాం. సో ఇక్కడ క్యాష్ ద్వారా జరుగుతుంది చూడండి, పర్చేస్డ్ ఫర్నిచర్ త్రూ బ్యాంక్ అని ఏం అనలేదమ్మా. ఏం అనకపోతే అది క్యాష్ ద్వారా జరుగుతుందని అర్థం. సో పైన క్యాష్ వేయండి, కిందన ఫర్నిచర్ వేయండి. అమౌంట్ ఎంత వేస్తున్నాం, 35,000. ఎంటర్. నెక్స్ట్ ఎంట్రీ చూడండి, శాలరీ పెయిడ్ త్రూ ఎస్బీఐ. శాలరీ పే చేస్తున్నాం అంటే పేమెంట్ F5. సో ఆల్రెడీ F5లోనే ఉన్నాం. కానీ ఇది క్యాష్ ద్వారా పే చేస్తున్నాడు అంటే క్యాష్ ద్వారా పే చేయట్లే, త్రూ ఎస్బీఐ. క్లియర్గా చెప్పాడు త్రూ ఎస్బీఐ అన్నాడు కాబట్టి పైన మనం క్యాష్ వేయకూడదు. ఏమేయాలి అంటే ఎస్బీఐ వేయాలి. సో ఏం పే చేస్తున్నాం, శాలరీ పే చేస్తున్నాం. ఎంత, 10,000. ఎంటర్ చేసుకొని రండమ్మా. నెక్స్ట్ ఎంట్రీ ఏముంది, కమిషన్ రిసీవ్డ్ అంటే డబ్బులు వస్తున్నాయి అంటే F6. కమిషన్ రిసీవ్డ్ అది కూడా త్రూ బ్యాంక్ అన్నాడు, క్యాష్ అనట్లేదు ఇక్కడ వీడు. త్రూ బ్యాంక్ అంటే మన అకౌంట్లో ఏమేయాలి, ఎస్బీఐ వేయాలి. ఏ రూపంలో వస్తుంది అంటే కమిషన్ రూపంలో వస్తుంది. ఎంత వస్తుంది అంటే 30,000. లాస్ట్ వీడియోలో మనం ఏం చేసామంటే పైన క్యాష్ వేయడమే జరిగింది. కానీ ఇక్కడ మనం క్యాష్తో పాటు ఎస్బీఐ కూడా వేయడం జరుగుతుంది. గమనించారు కదా స్టూడెంట్స్. సో బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగితే బ్యాంక్ అనేస్తాం, క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగితే క్యాష్ అనేస్తాం. సో సేవ్ చేయండి ఎంట్రీ. నెక్స్ట్ ఏమన్నాడు, కరెంట్ బిల్ పెయిడ్. సో పెయిడ్ అని క్లియర్గా చెప్పాడు అంటే పేమెంటు. ఇక్కడ త్రూ బ్యాంక్ అనలేదు కాబట్టి క్యాష్. సో క్యాష్ వేసాం పైన. ఏంటి పే చేస్తున్నాం అంటే కరెంట్ బిల్ పే చేస్తున్నాం. ఎంత పే చేస్తున్నాం, 2,500. సో వేసి అమౌంట్ వేసి సేవ్ చేయండి అమ్మ. సో ఇక్కడికి ఎంట్రీస్ అయిపోయాయి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి
ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో చెక్ చేద్దాం. సో బ్యాలెన్స్ షీట్కి షార్ట్ కట్కి బి. సో నేను బి ప్రెస్ చేశాను. సో ఆన్సర్ ఎంత వచ్చింది అంటే 17,500 రావడం జరిగింది. సో సెకండ్ ప్రాబ్లం మీరు ఇదే విధంగా చేయండి అమ్మా. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ స్టూడెంట్స్.